చేయాల్సిన టైం అయింది అని చెప్పాలంటే ఇంగ్లీష్లో మనం తడబడతాం. ఇది ఎలా చెప్పాలనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇట్స్ టైమ్ టు ప్లే అంటే ఇట్స్ టైమ్ టు ప్లస్ V1 యూజ్ చేసి మనం ఈజీగా చెప్పవచ్చు ఫ్రెండ్స్. టైమ్ టు ప్లస్ V1 మనం యూజ్ చేయవలసింది ఏంటి? టైమ్ టు ప్లస్ V1. ఇట్స్ టైమ్ టు గో వెళ్ళవలసిన సమయం. ఇట్స్ టైమ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన సమయం. ఇట్స్ టైమ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిన సమయం. ఇట్స్ టైమ్ టు స్టే సేఫ్ ఇది భద్రంగా ఉండవలసిన సమయం, అంటే సేఫ్గా ఉండవలసిన టైం అని. ఇట్స్ టైమ్ ఫర్ మీ టు గో ఇది నేను వెళ్ళవలసిన సమయం. ఇది నేను వెళ్ళవలసిన సమయం అంటే నేను వెళ్ళవలసిన టైం అయింది, ఇది నేను వెళ్ళవలసిన సమయం. ఇట్స్ టైమ్ ఫర్ హిమ్ టు డూ జాబ్ అతను జాబ్ చేయవలసిన సమయం. ఇది అతను జాబ్ చేయవలసిన సమయం అని చెప్తున్నాం. ఇలాగ మనం ఇట్స్ టైమ్ టు యూజ్ చేసి చాలా విషయాలు చెప్పవచ్చు. అంటే ఇది మనం పని చేయవలసిన టైము అయ్యింది అని చెప్తుంటాం కదా, అలాగా. ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ద క్లాస్ ఇది క్లాస్ స్టార్ట్ చేయవలసిన సమయం. ఇట్స్ టైమ్ టు ఈట్ ఇది తినవలసిన సమయం. ఇట్స్ టైమ్ టు సే బై ఇది బై చెప్పవలసిన సమయం. ఇట్స్ టైమ్ టు సే బై చెప్పవలసిన సమయం. ఇట్స్ టైమ్ టు టేక్ లంచ్ ఇది లంచ్ చేయవలసిన సమయం. ఇలాగ మనం ఎన్నో విషయాలు చెప్పవచ్చు. ఇట్స్ టైమ్ టు ప్లే క్రికెట్ ఇది క్రికెట్ ఆడవలసిన సమయం. ఇట్స్ టైమ్ టు స్పీక్ ఇంగ్లీష్ ఇది ఇంగ్లీష్ మాట్లాడవలసిన సమయం. ఇట్స్ టైమ్ టు డిస్కస్ ఇది డిస్కస్ చేయవలసిన సమయం. ఇలా మనం ఇట్స్ టైమ్ టు ప్లస్ V1 యూజ్ చేసి ఈజీగా మనం ఇది చేయవలసిన సమయం, ఇది వెళ్ళవలసిన సమయం, తినవలసిన సమయం అని ఈజీగా చెప్పవచ్చు.